హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో, మీరు ఇప్పటివరకైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. సో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు రిక్రూట్‌మెంట్ వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్ అయితే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ మనకు ఆన్‌లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 14థ్ సెప్టెంబర్ నుండి 4 అక్టోబర్ వరకైతే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. సో, ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చదువుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పోస్ట్ వైస్ ఇక్కడ పోస్ట్ నేమ్ ఇచ్చారు. డిప్యూటీ మేనేజర్ అని తర్వాత ఇక్కడ మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ వేకెన్సీ అనేది ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ ఏజ్ ఇయర్ వచ్చేసి మనకు 36 ఇక్కడ 2024 వరకైతే కట్ ఆఫ్ అనేది ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ సంబంధించిన ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన పోస్ట్ వైస్ అనేది ఇక్కడైతే క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. సో, ఇక్కడైతే డిప్యూటీ మేనేజర్ వచ్చేసి మనకు ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 31 ఆగస్టు వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. సో, మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ బీటెక్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అయితే ఉండాలి. లేదా ఎంసీఏ చదివి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే అదర్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. మీకు సంబంధించిన పోస్ట్‌ని బట్టి ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఉన్నదా లేదా అని ఇక్కడైతే మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డిప్యూటీ మేనేజర్ ఇక్కడ సిస్టమ్ అని ఈ విధంగా అయితే ఇచ్చారు. సో, దీనికి సంబంధించిన మీరు పోస్ట్ అనేది చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో, మీరైతే జాగ్రత్తగా నోటిఫికేషన్ చదివి అప్లై అయితే చేసుకోండి. సో, మనకు అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి ఇక్కడైతే బీటెక్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ లేదా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు 50% మార్కులతో. తర్వాత ఎంసీఏ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, దీనికైతే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వలేదు. సో, ఒక్కొక్క పోస్ట్‌లకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో, మీరు ఒక్కొక్క పోస్ట్‌ని మీరు జాగ్రత్త చూసి అప్లై అయితే చేసుకోండి. సో, మీరు ఎక్స్‌పీరియన్స్ ఉన్న పోస్ట్‌కైతే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఉన్న పోస్ట్‌కైతే అప్లై చేయండి. లేకపోతే మీకు ఎక్స్‌పీరియన్స్ లేని పోస్ట్ మీద అయితే అప్లై అయితే చేసుకోండి జాగ్రత్త చూసుకొని. సో, ఇప్పుడైతే మనం ఎస్‌బీఐకి సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోండి. సో, ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు బేసిక్ డీటెయిల్స్ ఈ విధంగా వస్తుంది. సో, మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. క్యాపిటల్ లెటర్‌లో ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మళ్ళా ఇంకోసారి కన్ఫర్మ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదై ఉంటదో ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో జాగ్రత్తగా ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ ఇదైతే ఇచ్చేసేయండి. తర్వాత లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది ఎంటర్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఫుల్ నేమ్ అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఇంటి పేరు అంటాడు. సో, అదైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మొబైల్ నంబర్. మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. ఈ విధంగా ఇయ్యండని. సో, ఫస్ట్ నేమ్ అనేది మీ యొక్క ఇంటి పేరు. అదైతే మర్చిపోకండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నంబర్, తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి మీకు ఏ విధంగా ఈమెయిల్ ఐడీ ఉంటదో అదే విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డొమినియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి gmail.com అని. తర్వాత ఇక్కడ మీరు మీకు సంబంధించిన ఫుల్ ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. వరకు gmail.com వరకు అయితే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ తర్వాత ఓకే సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో, మీరు జాగ్రత్తగా ఇక్కడ చూసుకొని ఇక్కడ నెక్స్ట్ అనేది చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో, లేదా మీరు ఇక్కడ నుండి అయితే స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడైతే గైడ్‌లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో సిగ్నేచర్ సంబంధించిన అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ అనేది ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో, మీరు జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఫోటో ఫైల్ వచ్చేసి ఇక్కడైతే 20 నుండి 50 కేబీసే ఉండాలి. తర్వాత డైమెన్షన్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో, మీరు జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఇక్కడైతే మనకు బ్లాక్ ఇంక్ పెన్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడైతే మనకు 10 నుండి 20 కేబీస్ అయితే ఉండాలి. డైమెన్షన్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు క్యాపిటల్ లెటర్‌లో అయితే సిగ్నేచర్ అయితే ఉండొద్దు. మీ యొక్క స్టైల్‌లో అనేది ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేసేయండి ఇక్కడ. మీ యొక్క ఫోటో అనేది ఫస్ట్ టైమ్ ఇక్కడ మీ యొక్క ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ దట్ మై వాలిడ్ ఫోటో ఉంది కదా! సో, దీంట్లో చెక్ మార్క్ అనేది చేసేయండి. ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ సో, క్యాపిటల్ లెటర్‌లో, బ్లాక్ లెటర్‌లో అయితే ఉండదు. మీ యొక్క సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ మై వాలిడ్ సిగ్నేచర్ ఉంది కదా! సో, దీంట్లో అయితే టిక్ మార్క్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడొచ్చేసి అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ కేటగిరీ వచ్చేసి అండర్ కేటగిరీ ఐడబ్ల్యూఎస్, ఓబీసీ, ఐసీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే
మెన్షన్ చేసేయండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, అందరికైతే మనకు సబ్ క్యాస్ట్ అనేది ఉంటాయి. సో, ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ ఇక్కడ 40% అబోవ్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన అనేది ఇక్కడ డిజబిలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. విఐహెచ్ఐ అనేది మీకు నోటిఫికేషన్‌లో అయితే ఉంటుంది. అక్కడ నుండి అయితే చూసుకోండి. లేకపోతే మీరు పీడబ్ల్యూడీ కాకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి ఉంటాయి. తర్వాత ఇక మీరు పీడబ్ల్యూడీ కాబట్టి ఇక్కడ మీరు కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించినవి కాదు కాబట్టి ఆటోమేటిక్‌గా నో అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిలీజియన్స్ సో, హిందూ, ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మైనారిటీ ఉంటే మీరు యెస్ అయితే చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సిటిజన్‌షిప్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. యెస్ చేస్తే మీకు సంబంధించిన పీరియడ్ సర్వీస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి మంత్‌లో. 3 డిజిట్ అనేది. తర్వాత ఇక్కడైతే ఒకవేళ నో ఉంటే నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత సెంటర్ ఎగ్జామినేషన్. సో, మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడైతే జాగ్రత్త సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, మనకు మీకు సంబంధించిన సిటీస్ అనేది ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీరు జాగ్రత్త సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. మీకు ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్‌గా అనేది ఇక్కడ ఏజ్ అనేది కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మేలా, ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత డూ యూ హావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్? సో, మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యెస్ చేయండి. వాళ్ళు మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళకి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ ట్విన్స్ వాళ్ళకి సంబంధించిన నేమ్ ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి అన్‌మ్యారిడా, మ్యారిడా దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ మిడిల్ నేమ్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో, వాళ్ళు ఇప్పుడైతే అప్డేట్ అయితే చేశారన్నమాట. సో, మీ యొక్క ఇక్కడ మదర్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో, మీ యొక్క ఫాదర్ ఫస్ట్ నేమ్ అని ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ యొక్క ఫస్ట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఫస్ట్ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మదర్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క సంబంధించిన ఇక్కడ అడ్రెస్ అయితే ఇవ్వాలన్నమాట. సో, ఇక్కడ మీ యొక్క ఇంటి నంబర్ అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఊరు పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ పైన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, మీకు సంబంధించిన మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీకు కరెస్పాండెన్స్ మరియు పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసి ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. ఒకేళ వేరే ఉంటే ఇక్కడ వేరే అయితే ఇచ్చేసేయండి. సో, ఇక్కడైతే నేను ఓబీసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై చేస్తున్నాను కాబట్టి రూ. 750 అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, ఫీమేల్ వాళ్ళకైతే బాయ్స్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజ్ అనేది ఉండదన్నమాట. సో, ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వాలిడ్ యువర్ డీటెయిల్స్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఎర్రర్ వస్తే ఇక్కడ జీఎస్టీ అయితే సెలెక్ట్ చేసుకోండి. పర్మనెంట్ ఇక్కడ కరెస్పాండర్ అయితే ఇస్తున్నారో సో, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకోసారి అయితే వాలిడేట్ డీటెయిల్ మీద క్లిక్ చేసేస్తే ఈ విధంగా అయితే ఎర్రర్ అయితే వస్తుంది. సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వాలిడేట్ చేసేస్తే మనకు ఇక్కడ సక్సెస్ అని చూపెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో, మనకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 31 ఆగస్టు వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. సో, ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డిగ్రీ స్ట్రీమ్ నేమ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడైతే జాగ్రత్తగా చదివి ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క డే, తర్వాత మంత్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇయర్ అయితే దీంట్లో జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ మీకు గ్రాడ్యుయేషన్‌లో ఎంత మార్క్స్ వచ్చినాయో అంత మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లాస్ ఫస్టా, సెకండా పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ లిస్ట్‌లో మీరు ఏమై గ్రూప్ తీసుకున్నారో స్ట్రీమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో, ఇక్కడ మనకు పూర్తిగా అనేది ఉంటాయన్నమాట. సో, దీంట్లో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ నేమ్, స్కూల్, యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో, ఈ విధంగా మనం నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. సో, ఇక్కడ జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క డే, తర్వాత మంత్
తర్వాత ఇక్కడైతే మనకు ఇయర్ అయితే వస్తుంది. సో, మీ యొక్క ఇయర్ అయితే ఇక్కడ జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎంత వచ్చినాయో అన్ని అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పాస్ ఉంటే ఇక్కడ క్లాస్ ఫస్టా, సెకండా పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సర్టిఫికేషన్. సో, మీకు తెలిసిన ఆధార్స్ ఉంటే ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేసేసి మీరు ఆధార్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి అన్నమాట. మీకు ఏదైనా ఆధార్ క్వాలిఫికేషన్ ఉంటే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించినది ఇక్కడ డూ యూ హావ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ ఆన్. సో, ఇక్కడైతే ఇక్కడ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇక్కడ యెస్ అయితే చేయండి. సో, చేస్తే ఫర్ ఇక్కడ డెవలపర్ ఇక్కడ మీకు సంబంధించినది ఇక్కడైతే సర్టిఫికేషన్ అయితే ఉంటుంది కదా! సో, ఇక్కడైతే సర్టిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో, ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన సర్టిఫికేషన్ నేమ్ ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ నేమ్ దానికి సంబంధించి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మంత్ అయితే ఎప్పుడైతే పాసింగ్ ఇయర్‌కి అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్‌గానే ఇక్కడ ఆప్షన్స్ అయితే రాదు సర్టిఫికేట్ పైన. ఎందుకంటే మనకు సర్టిఫికేట్ కాబట్టి ఇక్కడ డేటా సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించినది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇచ్చారన్నమాట. టు సెలెక్ట్ మల్టిపుల్ క్వాలిఫికేషన్ ఇక్కడ సర్టిఫికేట్ ప్లీజ్ హోల్డ్ ఇక్కడ సిటీఆర్ఎల్ క్లిక్ ఆన్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్. సో, ఇక్కడైతే మనం దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే మనకు సిటీ కంట్రోల్ ఉన్నాయి కదా! సో, దాని మీద క్లిక్ చేసేస్తే మనకైతే అది సేవ్ అనేది అయిపోతుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ హావ్ స్పెసిఫిక్ స్కిల్స్. సో, మీకు సంబంధించిన ఇక్కడ స్కిల్స్ అనేది ఉన్నాయా అంటున్నారు. సో, ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. సో, ఇక్కడ యెస్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ దీంట్లో అయితే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ మనం ఫస్ట్ దీనికి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడ యెస్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీని మీద మనం హోల్డ్ అయితే చేయాలన్నమాట. సో, అదే విధంగా సేమ్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎంప్లాయీ నేమ్ తర్వాత ఇక్కడైతే డెసిగ్నేషన్ తర్వాత ఇక్కడైతే మీరు వర్కింగ్ చేస్తే యెస్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేసి మీరు సంబంధించిన ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయితే ఇచ్చేసి నేచర్ ఆఫ్ డ్యూటీస్ తర్వాత రీజన్ లివింగ్ ఓకేలా తర్వాత మీ యొక్క టోటల్ ఎక్స్‌పీరియన్స్ మంత్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే లాంగ్వేజ్. సో, మీకు సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది టైప్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా టైపింగ్ చేసిన తర్వాత రీడ్ చదవడం, తర్వాత రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. సో, మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసి ఇక్కడ వాలిడేట్ డీటెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ చూపెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మీరు సేవ్ చేసే ముందు ఇక్కడైతే మనకు స్కిల్స్ అయితే అడగలేదు. సో, నాకు ఇక్కడ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్‌కి నేను అప్లై చేసుకున్నాను కాబట్టి ఇక్కడైతే వాళ్ళు ఇక్కడైతే నాట్ రిక్వైర్డ్ అయితే ఇచ్చారన్నమాట. వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇక్కడ స్కిల్స్ అనేది. అందుకని ఇక్కడ నాకు ఆప్షన్స్ అయితే చూపెట్టట్లేదు. ఒకేలా మీకు కంపల్సరీ అయితే ఇక్కడ స్కిల్స్ అనేది ఆప్షన్ అయితే ఆన్ అవుతుంది. ఎస్ఐ చేస్తే మీకు సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకొని మీరు సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ సెంట్రల్ కీ మీరు ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది ఈ విధంగా అయితే మనకు యాడ్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చేసి ఇక్కడ వాలిడ్ యువర్ డ్యూటీ మీద క్లిక్ చేసేసి సక్సెస్ చూపెట్టిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో, ఇక్కడైతే మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు అయితే చూసుకోండి. సో, తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదన్నమాట. సో, దీనికైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఎప్పటికీ అయితే ఇవ్వరు. సో, మీరు జాగ్రత్త ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చూసుకోండి. సో, చూసుకున్న తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ తర్వాత ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసుకోండి. డిక్లరేషన్ అగ్రీ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా నో చేంజెస్ ఇక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ పర్మిట్ అయితే అడుగుతుంది. సో, నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా ఫోటో సిగ్నేచర్ ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడైతే మనం బ్రీఫ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. సో, అది ఇక్కడ అండ్ మనకు ఐడీ ప్రూఫ్ అనేది ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ రిలవెంట్ సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ప్రిఫర్డ్ ఇక్కడ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉన్నది కదా మనకు. అంటే మీరు సంబంధించిన కంప్యూటర్ సంబంధించినవి ఉంటాయి కదా! సో, అదైతే అది సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. సో, ఇక్కడ అన్ని జాగ్రత్తగా అయితే అప్లోడ్ చేయండి. సో, ఇక్కడైతే మనకు గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ గైడ్‌లైన్స్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే గైడ్‌లైన్స్ అయితే వస్తాయి. సో, దీంట్లో మనకు డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. సో, మీరు డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. ఇక్కడ 500 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో, ఇక్కడ జాగ్రత్తగా అయితే మీరు ఇక్కడ చదివేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి పీడీఎఫ్ ఫార్మాట్‌లో. సో, ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ తర్వాత ఐడీ ప్రూఫ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆ తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ అయితే మీరు జాగ్రత్తగా చదివి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రివ్యూ ఆప్షన్ అయితే వస్తుంది. సో, మీరు కావాలంటే ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో, ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు పాపప్ అనేది వస్తుంది. సో, ఇక్కడ నో చేంజెస్ డేట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఇక్కడ ఫైనల్ సబ్మిట్.
యెస్ క్లిక్ ఓకే. అదర్‌వైజ్ ఇక్కడ క్యాన్సిల్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉంటే మీరు ఓకే అయితే చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి మీరు బ్యాక్‌కి వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. ఒకవేళ అన్నీ ఉంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇక్కడ సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుందన్నమాట. సో, ఇక్కడైతే మనకు రూ. 750 అనేది ఉంటుంది. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే. సో, ఇక్కడ మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా! సో, ఇక్కడ క్యాప్చర్ అయితే ఇక్కడ సబ్మిట్ ఇక్కడ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత డూ యూ వాంట్ టు ప్రొసీడ్ పేమెంట్ ఉంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకుంది. మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలిడ్ క్యూఆర్ ఇక్కడ అయితే యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీకు సంబంధించిన ఇక్కడ కార్డ్ మీద క్లిక్ చేసేసి కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్‌పైరీ మంత్, ఎక్స్‌పైరీ ఇయర్, తర్వాత సీవీ నంబర్, కార్డ్ హోల్డర్ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్ ఇచ్చేసి ఇక్కడ మేక్ మేబీ మీద క్లిక్ చేసేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అయితే వస్తుంది. సో, ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం. సో, ఈ విధంగా అయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్‌కి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.